హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక కణం ఎస్ వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అయినా ఒక అర్ధ భ్రమణానికి దూరం స్థానభ్రంశాల నిష్పత్తి. అర్ధ భ్రమణానికి దూరము మరియు స్థానభ్రంశాల నిష్పత్తి ఆప్షన్ 2 π/2. నెక్స్ట్ వన్, ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధాన అక్షం వెంబడి దర్పణంపై పతనం చెందిన పరావర్తన కోణం విలువ. ఆన్సర్ ఆప్షన్ 1 0 degrees. నెక్స్ట్ వన్, ఒక విద్యుత్ బల్బు యొక్క వాటేజ్ని పెంచిన. ఆన్సర్ ఆప్షన్ 3 అది ఎక్కువ విద్యుత్ను వినియోగించుకొని ఎక్కువ కాంతిని ఇస్తుంది. నెక్స్ట్ వన్, చంద్రుని వలన ఏర్పడే నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ భూమిపై పడినప్పుడు ఏర్పడే సూర్యగ్రహణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాక్షిక సూర్యగ్రహణం. నెక్స్ట్ వన్, ధ్వని తరంగం ఘన పదార్థాలలో ప్రయాణిస్తున్నప్పుడు కంపన పరిమితిని ఈ అంశం ఆధారంగా వివరిస్తారు. ధ్వని తరంగం అనేది ఘన పదార్థాలలో ప్రయాణిస్తున్నప్పుడు కంపన పరిమితిని ఏ అంశం ఆధారంగా వివరిస్తారు అంటే ఆప్షన్ 1 కణాల యొక్క స్థానభ్రంశం. నెక్స్ట్ వన్, XCO2 ప్లస్ YH2O gives rise to C6H12O6 ప్లస్ ZO2. XYZల ఈ విలువలకు పై సమీకరణం సమతుల్య సమీకరణం అవుతుంది. సో ఇక్కడ XYZ ప్లేస్లో ఏ నెంబర్ పడితే ఈ సమీకరణం అనేది తుల్య సమీకరణం అవుతుంది అంటే ఆప్షన్ 3 6CO2 ప్లస్ 12H2O gives rise to C6H12O6 ప్లస్ 6O2. ఇది ఫోటోసింథసిస్ యొక్క రియాక్షన్ అండి. నెక్స్ట్ వన్, సల్ఫర్ను గాలిలో మండించినప్పుడు ఏర్పడిన వాయువు యొక్క స్వభావం. సల్ఫర్ను గాలిలో మండిస్తే మనకు సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుందండి. ఈ వాయువుని నీటిలో కరిగిస్తే మనకు H2SO4 అయితే వస్తుంది, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఆ వాయువు యొక్క స్వభావం ఏమవుతుంది అంటే ఆమ్ల ఆక్సైడ్ అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్లోరోఫామ్ మరియు నీటి వంటి అమిశ్రణీయ మిశ్రమాన్ని వేరు చేయడానికి అనువైన సులువైన పద్ధతి ఏది? క్లోరోఫామ్ మరియు నీరు వంటి అమిశ్రణీయ మిశ్రమాన్ని వేరు చేయడానికి అనువైన లేదా సులువైన పద్ధతి ఆప్షన్ 2 వేర్పాటు గరాటు పద్ధతి. నెక్స్ట్ వన్, ఈ చర్య రసాయన సంయోగం మరియు ఉష్ణమోచక చర్య. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే CaCO3 gives rise to CaO ప్లస్ CO2. CaCO3 అనేది కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా విడిపోయింది కాబట్టి ఇది రసాయన వియోగ చర్య అవుతుంది. నెక్స్ట్ NaCl ప్లస్ AgNO3 gives rise to AgCl ప్లస్ NaNO3. ఇది రసాయన ద్వంద్వ వియోగం అవుతుందండి. ఎందుకు అంటే Ag అనేది Clతో కలిసి AgClగా ఫామ్ అయ్యింది. నెక్స్ట్ Na సోడియం అనేది NO3తో కలిసి NaNO3గా చేంజ్ అయింది కాబట్టి ఇవి రెండు కూడా ప్లేసెస్ని చేంజ్ చేసుకున్నాయి కాబట్టి ఇది రసాయన ద్వంద్వ వియోగం అవుతుంది. నెక్స్ట్ Fe ప్లస్ CuSO4 gives rise to FeSO4 ప్లస్ కాపర్. సో ఇది రసాయన స్థానభ్రంశం అవుతుంది. నెక్స్ట్ CaO ప్లస్ H2O gives rise to CaOH taken twice. ఇక్కడ రెండు సమ్మేళనాలు కలిసి ఒక సమ్మేళనంగా ఫామ్ అయింది కాబట్టి ఇది రసాయన సంయోగం మరియు ఉష్ణమోచక చర్య అండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒక మోల్ను సూచించేది. ఇందులో ఒక మోల్ను సూచించేది ఆప్షన్ 1 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువులు.
నెక్స్ట్ 1 ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం ప్రక్రియలందు జరిగే మార్పులు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 1. ఉచ్ఛ్వాసంలో లోపలి పీడనం తగ్గుతుంది, నిశ్వాసంలో లోపలి పీడనం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 1 మన దేహంలో కదలని కీలు మడతబందు కీలు గల అవయవాలను గుర్తించండి. మన దేహంలో కదలని కీలు అనేది పైదవడకు మరియు తలకి మధ్య ఉంటుందండి. మడతబందు కీలు అనేది మోచెయ్యి మోకాల్లో ఉంటుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 ద్విపార్శ సౌష్ఠవం త్రిస్తరిత లక్షణంతో పాటు ఖండితయుత దేహం కలిగి ఉన్న జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 జలగలు. నెక్స్ట్ 1 తారక పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేయగల కండర నిర్మాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కంటిపాప. దీనినే ఐరిస్ అని పిలుస్తాం. ఐరిస్ అనేది తారక పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి సర్దుబాటు చేస్తుంది. నెక్స్ట్ 1 సూక్ష్మమైన మొక్కలు మరియు జంతువులపై కీటక నాశనులు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని తన గ్రంథంలో సూచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రేచల్ కార్సన్. నెక్స్ట్ 1 నీటి నుండి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించుకునేవి. నీటి నుండి ఆహారాన్ని వడపోసి గ్రహించడానికి తమ దంతాలను ఉపయోగించుకునేవి. ఆప్షన్ 2 చేప మరియు బాతు. నెక్స్ట్ 1 సాక్యులస్ మరియు యూట్రిక్యులస్ల నుండి బయలుదేరిన నాడీ తంతువులు కలిసి ఏర్పడునది. ఆన్సర్ ఆప్షన్ 2 పేటికా నాడి. నెక్స్ట్ 1 రవి రక్తవర్గం ఏ, రవి తండ్రి రక్తవర్గం ఓ. అత్యవసర సమయంలో రవి తండ్రికి రక్తదానం అవసరమైనచో ఎక్కించదగిన రక్తవర్గాలు. ఆన్సర్ ఆప్షన్ 1 రవికి ఏ వర్గము లేదా ఓ వర్గము, రవి వాళ్ళ తండ్రికి ఓ రక్తవర్గాన్ని ఎక్కించవలసి ఉంటుంది. నెక్స్ట్ 1 క్లోమం స్రవించే ఎంజైమ్లు ఏవి? క్లోమం స్రవించేటువంటి ఎంజైమ్లు ఆప్షన్ 2 ట్రిప్సిన్, అమైలేజ్, లైఫేజ్. ట్రిప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద పనిచేసేటువంటి ఎంజైము, అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద, నెక్స్ట్ లైఫేజ్ అనేది లిపిడ్స్ మీద పనిచేసేటువంటి ఎంజైము. నెక్స్ట్ 1 మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు గల కవాటాలు. మానవుని హృదయంలో కుడి పార్శ్వం వైపు గల కవాటాలు. ఆప్షన్ 1 అగ్రత్రయ కవాటం మరియు పుపుసధమని కవాటం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.